డాడీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ. ప్రణీత ఈరోజు ఎందుకో కొత్తగా కనపడుతోంది. ఊహ తెలిసినప్పటినుంచి దీన్ని నేనెప్పుడూ ఇలా చూడలేదు. ముఖంలో ఎప్పుడు కోపం, చిరాకు, అసూయ లక్షణాలు చూశానే కాని ఈరోజు మొదటిసారిగా తనలో ఒక ఆడపిల్లను చూస్తున్నాను. దేవుడా, తనలో వచ్చిన మార్పు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అయిన వాళ్ళని అర్థం చేసుకుని దగ్గరవ్వాలి. నేను కోరుకునేదదే. హలో, నమస్తే మోహన్ రామ్ గారు. నమస్తే, చెప్పండి. ఇవాళ మన కేసు గురించి కోర్టులో హియరింగ్ జరిగింది. అలాగా, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందా? ఆ విషయం గురించి చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. అవునా, చెప్పండి. కేసు ఓడిపోయాం మోహన్ రామ్ గారు. ఏంటి? ఏమైంది డాడీ? ఏంటి ఏంటి మీరనేది? అవునండి, ఇన్నేళ్లు మనం సబ్మిట్ చేసిన ఆధారాలు, ఆపోజిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన ఆధారాలు పరిశీలించిన కోర్టు తుది తీర్పునిచ్చింది. ఇప్పుడు మీరుంటున్న ఇంటి సంగతి పక్కన పెడితే ఆ ఇల్లు కట్టిన స్థలం పాత రికార్డుల ప్రకారం సత్యనారాయణ, అదేనండి మీ అన్నయ్య గారి పేరు మీద రిజిస్టర్ అయినట్టుగా కోర్టు ధృవీకరించింది. దానికి అనుగుణంగా రాజశేఖర్ తరఫున లాయరు ప్రవేశపెట్టిన సాక్ష్యాలు పరిశీలించి ఇవాళ కోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి ఆ ఇల్లు సత్యనారాయణ గారికి అప్పగించాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది. సారీ మోహన్ రామ్ గారు. మోహన్ రామ్ గారు, మోహన్ రామ్ గారు, చెప్పండి. చెప్పడానికి ఇంకేం లేదండి. కోర్టు జడ్జిమెంట్ కాపీ మీకు పంపిస్తాను. ఉంటానండి. ఏమైందండి? ఏం లేదు మంజుల, దక్కాల్సిన వాళ్లకే దక్కింది. అంటే రాజా కేసు గెలిచాడు. డాడీ, చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ ఒక మాట చెప్పేది డాడీ. ఎన్ని యుద్ధాలు చేసినా, వంచనతో ఎన్ని కుయుక్తులు పన్నినా చివరికి ధర్మం గెలుస్తుందని చెప్పింది. దానికి అర్థం నాకు ఇప్పుడు తెలుస్తోంది డాడీ. నాన్నా, అమ్మ వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి నాన్నా? ఒరే నాని, మీ అమ్మ గురించి నీకు ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మ కళ్ళ ముందు డబ్బుంటే తనకి మనం ఎవరం గుర్తుండం. డబ్బు మత్తు దిగాక ఫోన్ చేస్తుందిలే. రాగిని అక్క ఫోన్ చేస్తోందేంటి? హలో అక్షయ, అక్క ఏమైంది? ఎందుకలా కంగారు పడుతున్నారు? అక్షయ, ఎంత పిలుస్తున్నా రత్నవల్లి తలుపు తీయట్లేదు. నాకెందుకో భయంగా ఉంది అక్షయ. పైగా తలుపు లోపల నుంచి గడిపెట్టుంది. నేను అర్జెంటుగా బయటకు వెళ్లాల్సి రావడంతో నీకు ఫోన్ చేసి చెప్తున్నాను. వెంటనే బయలుదేరి రామ్మా. ఇప్పుడే బయలుదేరుతున్నానక్క. నాన్నా, నాన్నా. అమ్మా అక్షయ, ఏమైందమ్మా? ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? ఏమైందమ్మా? మావయ్య గారు, నాన్న, మనం వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఏమైందక్క? రాగిని అక్క ఫోన్ చేసింది. ఎంత పిలుస్తున్నా పిన్ని తలుపు తీయట్లేదంట. నాకెందుకో కంగారుగా ఉంది. త్వరగా రా అక్షయ అని చెప్పింది. ఓ అంతేనా? నేనింకా ఏదో జరిగిపోయిందనుకున్నాను. రే ప్రకాశం,
ఏంట్రా అలా అంటావు? అక్కడ చెల్లెమ్మ. రే ఆపరా, అది మనుషుల్ని చంపుతుంది కానీ అది చావదు. ఇప్పుడు కూడా ఏదో గట్టి ప్లాన్తోనే ఆ రాగిణితో ఫోన్ చేయించుంటుంది. మీరు అనవసరంగా కంగారు పడకండి. నాన్న అలా మాట్లాడతారేంటి? ఒకవేళ జరగరాందేదైనా జరుగుంటే? అమ్మా, అవును ప్రకాశం, అక్షయ్ చెప్పినట్టు ఆవేశంలో తీసుకోకూడని నిర్ణయం ఏదైనా తీసుకుని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత ఏం చేయగలం చెప్పు? అమ్మా మీకేం తెలీదు. రేయ్ నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేయ్ నాని, నువ్వు వెళ్ళి ఆటో తీసుకురా. అలాగే మావయ్య గారు. రేయ్ ప్రకాశం, నువ్వు ఇంకేం మాట్లాడకుండా వెంటనే అక్షయని తీసుకుని బయలుదేరు. అమ్మ అక్షయ, నువ్వేం కంగారు పడకు. బిడ్డలు కాదన్నారన్న బాధలో ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండుంటుంది. రత్నవాళ్ళకి ఏం కాదమ్మా. అక్క, ఆటో వచ్చింది. అక్షయ, వెంటనే బయలుదేరండి. వెళ్ళండి. అలాగే మావయ్య గారు. నాన్న ఏం ఆలోచిస్తున్నావురా? వెళ్ళు. వెళ్ళయ్యా, వెళ్ళండి, మీరు వెళ్ళండి. పదండి. రండి. అమ్మా, అమ్మ తలుపు తీయమ్మా. అమ్మా, 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 అమ్మ తలుపు తీయమ్మా. పిన్ని, పిన్ని, తలుపు తీ పిన్ని. అమ్మ తలుపు తీయమ్మా. నాని, నువ్వు వెళ్ళి కిటికీలోంచి చూడు. అలాగే అక్క. అక్క, అమ్మెందుకు డోర్ తీయట్లేదు? వందన, ఇంట్లో ఏదైనా పనిలో ఉండుంటుందేమో. పిన్ని, పిన్ని, పిన్ని. అమ్మా అక్షయ, అదేమైనా చేసుకుంటుందని నువ్వు అనవసరంగా కంగారు పడకు. అది చంపే రకమే కానీ సచ్చే రకం కాదు. నాన్న అలా మాట్లాడకండి. మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో మనకి తెలీదు. పిలు వందన. పిన్ని. అమ్మా. అమ్మా, అమ్మా ఆగమ్మా. అమ్మా తలుపు తీయమ్మా. అక్క, 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 అమ్మ అక్కడ. నాని, ఏమైందిరా?